ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ముందుగా అందరికీ సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు. తెలుగునాట తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే పండుగ ఇది. ఉత్తరాయణం ప్రారంభంలో పితృదేవతలను ఆరాధించడం అత్యంత ముఖ్యమైనది. పితృదేవతలను సంతోషింపచేయడానికి కొన్ని కర్మకాండాలను ఆచరిస్తారు. ఉత్తరాయణం దేవతలకు పగటి సమయం కనుక గృహప్రవేశాలు, యజ్ఞయాగాదులు వంటి శుభకార్యములు సంక్రాంతి పండుగ తర్వాతనే చేయడం మంచిదని భావిస్తారు. అయితే ఈ ఉత్తరాయణ కాలంలో మంచి గాలి, కొత్త పంటలు, అనుకూలమైన ఋతువులు ఉంటాయి కనుక దాన్ని పర్వదిన సమయంగా పిలుస్తాం. ఆ సమయంలో వచ్చే తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. దీనిని పెద్దల పండుగ, పేదల పండుగ, భూమాత పండుగ, గోమాతల పండుగ, జామాతల పండుగ అని కూడా పిలుస్తారు. ఎందుకు అంటే పితృదేవతలను ఆరాధిస్తారు కాబట్టి పెద్దల పండుగ. పేదవారు తమ పనిపాటలన్నింటినీ ముగించుకుని కాస్త సంతోషపడతారు. కాస్త ఉన్నవాళ్ళు పేదవాళ్ళకు దానం చేస్తారు కాబట్టి పేదల పండుగ. ఇక భూమాత పండుగ అని ఎందుకు అంటారు అంటే ఇప్పుడు భూమాతకి ఈ గొబ్బిళ్ళు పెట్టడం, ముగ్గులు వేయడం, పసుపు కుంకుమలతో అలంకరించడం ఇవన్నీ చేస్తారు కనుక భూమాత పండుగ. గోవు పేడను ఉపయోగించి ఈ గొబ్బిళ్ళు తయారు చేస్తారు కనుక గోమాతల పండుగ. ఇక జామాత అంటే అల్లుళ్ళని అత్తగారింటికి పిలుస్తారు కనుక జామాతల పండుగ అని కూడా అనడం చెప్పబడింది. జూన్ నెల నాటికి సూర్యుడు కర్కట రేఖ పైన ప్రకాశిస్తుంటాడు. జనవరి మాసంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సౌరమానం ప్రకారం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజును మకర సంక్రమణం అంటారు. ఆనాటి నుండి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. అప్పటి నుండి సూర్యుడు ఉత్తర దిశగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఆ సందర్భంగా తెలుగు జాతి ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగనే మకర సంక్రాంతి. అయితే సంవత్సరంలో ప్రతి నెల ఒక సంక్రాంతి వస్తుంది. 12 సంక్రాంతులు వస్తాయి. 12 రాసులు ఉన్నాయి కనుక. కానీ ఈ 12 సంక్రాంతులలో ఒకటి జూన్ నెలలో వచ్చేది, తర్వాత ఇప్పుడు జనవరి నెలలో వచ్చేటటువంటి మకర సంక్రాంతి ముఖ్యమైనవి. ఇక మొట్టమొదటి మాట మనం చెప్పుకోవాలంటే మన దేశంలో పండుగలన్నీ కూడా ఋతువులను అనుసరించి ప్రకృతి నియమాలకు లోబడి జరుపుకోవడం అనే విషయం మనకు తెలుసు. మన దేశం ప్రధానంగా వ్యవసాయ రంగంపై ఆధారపడ్డ దేశం కాబట్టి జనవరి నెల నాటికి రైతులకు కొత్త పంటలన్నీ ఇంటికి చేరుకుంటాయి. వ్యవసాయ పనుల ఒత్తిడి కూడా కొంత తగ్గుతుంది. కాబట్టి ఉత్సాహంగా పాడి పంటలను లక్ష్మీ స్వరూపంగా భావించి పౌష్యలక్ష్మికి స్వాగతం పలుకుతారు. ఉత్తరాయణాన్ని పుణ్యకాలంగా భావిస్తారు. ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అనే దాని మీద మన ఇళ్లలో పెద్దవాళ్ళు ఒక చమత్కారం చేస్తూ మనకు ఆ పదాన్ని నేర్పిస్తారు. ఎవరినైనా ఒక పని మీద బయటికి పంపించినప్పుడు తొందరగా రాకపోతే, ఆ వస్తువులు తేకపోయినా, ఆ పని తొందరగా చేసుకురాకపోయినా నువ్వు వచ్చేటప్పటికి ఉత్తరాయణ పుణ్యకాలం వెళ్ళిపోతుంది అంటారు. అంటే ఆ విధంగా మనం దాని గురించి తెలుసుకుంటాము అని. మహాభారతంలో భీష్ముడు అంపశయ్య పైన స్వచ్ఛంద మరణం కోసం ఉత్తరాయణ కాలం ప్రవేశించే వరకు వేచి ఉన్నాడు అన్న విషయం మనందరికీ తెలిసిందే. యజ్ఞయాగాది కర్మలకు, సకల దేవతా కార్యాలకు ఈ ఉత్తరాయణం శ్రేష్టమైనది. అయితే ఈ సంక్రాంతి పండుగ ప్రధానంగా 3 రోజులు జరుపుకుంటాం. భోగి, సంక్రాంతి, కనుమ. ఇందులో సంక్రాంతి పండుగ రోజులు ధనుర్మాసం మొదలైనప్పటి నుండి ఈ నెల రోజులు పండుగగానే భావిస్తారు. నెల పట్టడం అని అంటారు. నెల రోజులు పండుగ ఇది. ఈ నెల రోజుల్లో మహిళలు ఏం చేస్తూ ఉంటారంటే ఇంటి ముంగిట అందమైన ముగ్గులను తీర్చిదిద్దుతూ ఉంటారు. ఒకరితో ఒకరు పోటీ పడి సంక్రాంతి ముగ్గులు చాలా వరకు ప్రత్యేకంగా ఉంటాయి. రథం ముగ్గులు, సూర్యుడి ఆగమనాన్ని సూచించే ముగ్గులు, చంద్రుడు, నక్షత్రాలు, తర్వాత పెళ్లి పందిరి అని, మల్లె పందిరి అని, పెళ్లి పీటల ముగ్గు, తులసికోట ముగ్గు, ఏనుగు పాదాల ముగ్గు. ప్రతి ముగ్గులోనూ పద్మాలు, ముఖ్యంగా పద్మాలు చూపించే ముగ్గులు. ప్రతి ముగ్గులోనూ కూడా సంస్కృతిని మనం తెలుసుకోవాలని ఆ విధంగా ముగ్గులు నేర్పించారు. సూర్యుడు, చంద్రుడు, ఆకాశంలో నక్షత్రాలు, ఖగోళ శాస్త్రానికి సంబంధించిన అంశాలు, రేఖాగణిత పరిజ్ఞానాన్ని కూడా
ముగ్గులలోనే ఇమిడ్చి అందించారు పూర్వీకులు. సూర్యునికి స్వాగతం పలికే రథం ముగ్గు వీటన్నిటిలో చాలా ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ఇక సంక్రాంతికి సంబంధించి తలస్నానాలు భోగి పండుగ రోజే చేయాలి. ఈ నువ్వుల పిండి రాసుకుని తలస్నానం చేయడం భోగిపీడ వదిలిందని సంతోషిస్తారు. ఇక భోగి పండుగ రోజు సాయంకాలం పూట కొత్త బట్టలు, బొమ్మల కొలువు, పేరంటాలు, 8 సంవత్సరాలలోపు వయసు ఉన్న పిల్లలకు భోగి పండ్లను పోయడం వంటి వేడుకలను సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో భోగి పండుగ రోజు అన్ని కూరగాయలు కలగలిపి ఒక కూరను తయారు చేసుకొని తినడం, పులగం వండుకోవడం, పాయసం చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇక పిల్లలకు రేగుపండ్లు, బియ్యము, పువ్వులు, చిల్లర నాణ్యాలు ఇవన్నీ కలిపి వాళ్ళ తల చుట్టూ తిప్పి పోస్తూ ఉంటారు. ఆ కింద పడిన నాణ్యాలు ఏరుకోవడానికి మిగతా పిల్లలు సంబరంగా చూస్తూ ఉంటారు. ఇది ఒక వేడుక. తర్వాత ఇందులో ఉన్నటువంటిది ప్రతి చిన్న పిల్లల స్వరూపాన్ని శ్రీకృష్ణుడిగా భావించి వాళ్ళ మెడలో దండలను వేసి మంగళహారతులు ఇస్తూ ఉంటారు. ఇక సంక్రాంతి రోజు పెద్దలంతా తమ పితృదేవతలను తలుచుకొని వారికి నమస్కరించి నువ్వులు నీళ్లు వదులుతారు. వారికి ఉత్తమ గతులు సంప్రాప్తించాలని వారి పేరు మీద దాన ధర్మాలు చేస్తారు. సంక్రాంతికి 10-15 రోజుల ముందు నుండే ఇల్లు శుభ్రం చేసుకోవడం, కొత్త పంటలను ఉపయోగించి పిండి వంటలు చేయడం, ఈ కార్ఖానాలన్నీ మొదలవుతాయి. ఎక్కువగా నువ్వులు, బెల్లము కలిపిన మిశ్రమంతో పిండి వంటలను తయారు చేస్తారు. ఎందుకు అంటే ఇది శీతాకాలం కాబట్టి మన శరీరానికి కావలసిన కాల్షియం నువ్వుల్లో ఉంటుంది, బెల్లం ఐరన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి నువ్వులు, బెల్లము ఇలాంటి పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని చర్మం పొడిబారిపోకుండా ఉంచుతాయని చెప్పి ఆ పదార్థాలే ఎక్కువగా తీసుకోమని చెప్తారు. ఇక తెలంగాణ ప్రాంతంలో చెప్పాలంటే చకినాల పిండి వంట చాలా ప్రత్యేకమైనది. అవి తయారు చేయడం అందరికీ సాధ్యం కాదు. సంక్రాంతి పిండి వంటలలో ముఖ్యమైనవి అరిసెలు, చకినాలు, జంతికలు, కజ్జికాయలు, కారపూస ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ రుచి, శుచి ఈ రెండు కూడా మనం తెలుగువారి దగ్గరనే నేర్చుకోవాలి. తినడం కూడా రుచులు. చకిలాలని వివిధ రకాల పచ్చళ్ళు చేసుకుని కూడా నంచుకొని తింటూ ఉంటారు. రేగుపళ్ళ పచ్చడి, చింతకాయ పచ్చడి ఇలాంటివన్నీ చేసుకొని. ఇవన్నీ వేడుకగా జరుపుకోవడం, కొత్త అల్లుళ్లకు కట్న కానుకలను ఇచ్చి ఆనందింపజేయడం జరుగుతుంది. సంక్రాంతికి ప్రత్యేకంగా దేవుణ్ణంటూ పూజించడం లేకపోయినా ఈ పాడి పంటలనే లక్ష్మిగా భావించి సంక్రాంతి లక్ష్మిని మహిళలు పూజిస్తారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఈ వ్రతాలను ఆచరిస్తారు. ధనుర్మాసంలో గోదాదేవి ఆచరించిన వ్రతం గోదా కళ్యాణం సందర్భంగా పండుగ నాడు తెలంగాణ ప్రాంతంలో మహిళలు సంక్రాంతి వ్రతాన్ని చేసుకుంటారు. మరుసటి రోజు ముత్తైదువులకు పసుపు కుంకుమలిచ్చి గౌరవిస్తారు. మహాభారత కథలో కూడా ద్రోణాచార్యుని భార్య కృపి సంక్రాంతి వ్రతాన్ని ఆచరించి దుర్వాస మహర్షికి పెరుగును దానం ఇవ్వడం జరిగింది. ఆ తరువాత ఆమె కష్టాలన్నీ తీరిపోయి అశ్వత్థామను కుమారుడిగా పొందిందని చెప్తారు. ఇక ఈ గొబ్బెమ్మల విషయానికి వస్తే మధ్యలో ఉన్న గొబ్బెమ్మ కృష్ణుడని, చుట్టూతా 8 గొబ్బెమ్మలను ఎక్కువగా పెడుతూ ఉంటారు. వాటిపైన బంతి పువ్వులు, గుమ్మడి పువ్వులు పెట్టి ఆకర్షణీయంగా తయారు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో సాయంకాలం వేళ సందె గొబ్బెమ్మలను తయారు చేసి ఆ గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ చప్పట్లు చరుస్తూ పాటలు పాడుతూ ఉంటారు. మొగలి పువ్వంటి మొగుణ్ణివ్వవే, తమ్మి పువ్వంటి తమ్ముణ్ణివ్వవే అని పాటలు పాడుతూ పెళ్లిగాని ఆడపిల్లలు ఈ గొబ్బెమ్మలని చేస్తూ ఉంటారు సంధ్యవేళ. కొంతమంది తమ ఇళ్లలో బొమ్మల కొలువును పేర్చి ముత్తైదువులను పిలిచి పేరంటం చేస్తారు. అన్ని పండుగలందు ముఖ్యమైనదిగాన ఇది అత్తగారింటికి ఎగుమన కొత్త పెళ్లి కొడుకని సంక్రాంతి పండుగను వర్ణిస్తారు. పింగళి, కాటూరి లాంటి కవులు, ఎందరో కవులు సంక్రాంతిని వర్ణించారు. సంక్రాంతిని అమెరికాలో కూడా తెలుగువారు అత్యుత్సాహంతో జరుపుకోవడం మనం గర్వించదగిన విషయం. అయితే 3వ రోజు కనుమ పండుగ. ఇది ప్రధానంగా పశువులను పూజించే పండుగ. వ్యవసాయానికి ఆధారభూతమైన పశువులను పసుపు కుంకుమలతో అలంకరించి పూజిస్తారు. ఆ ఒక్కరోజైనా పశువులకు విశ్రాంతినివ్వాలని పూర్వం కనుమనాడు కాకి కూడా కదలదు అని చెప్పి ఎవరినీ బయటకు వెళ్ళనిచ్చేవారు కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో ప్రయాణ సాధనాలు ఎద్దుల బండ్లే కాబట్టి
ఆ విధంగా అన్నారు. కనుమ రోజు మినుము తినాలి అని కూడా చెప్తారు. కనుమ రోజు కొన్ని ప్రాంతాల్లో మినపగారెలను తింటారు. నువ్వులు తిని నూరేళ్ళు బ్రతకండి, తీపి తిని తీయగా మాట్లాడండి అనే మాట వాడుకలో ఉంది. అందరూ తీపి తిని తీయగా మాట్లాడండి, నువ్వులు తిని నూరేళ్ళు జీవించండి. ఇక సంక్రాంతిలో మరొక ప్రధానమైన ఘట్టం కోడి పందాలు. కోస్తా జిల్లాలలో కోడి పందాల ప్రాధాన్యం చాలా ఎక్కువ. సంక్రాంతికి కత్తిలాంటి కోళ్లను తయారు చేసి ఉంచుతారు. అయితే ఈ పందాలు సరదాగా ఉండాలి కానీ వివాదాలకు దారి తీయకూడదు. మరొక ముఖ్యమైన విషయం ఏమంటే గాలిపటాలు. ఈశాన్య ఋతుపవనాల గాలి అనుకూలంగా ఉంటుంది కాబట్టి బాలబాలికలు ఉత్సాహంగా రంగురంగుల గాలిపటాలను తయారు చేసుకుని ఆడుకుంటారు. ఈ డాబాల మీద ఎత్తైన ప్రాంతాల్లో గాలిపటాలు ఎగరవేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇక రావమ్మ మహాలక్ష్మి అంటూ ఇంటి ముందు అందమైన రంగవల్లులు, గుమ్మాలకు బంతిపూల తోరణాలు, నువ్వుల పిండితో అభ్యంగన స్నానాలు, హరిలో రంగ హరి అంటూ హరిదాసులు. ఇక్కడ హరిదాసు విషయంలో కూడా ఒకటి మనకి ఉంటుంది, పెద్దవాళ్ళు చెప్పింది. నీ బుర్ర రామకీర్తన పాడిస్తా అనే వాళ్ళు ఎవరన్నా తప్పు చేస్తే బుర్ర రామకీర్తన పాడిస్తా అంటే అర్థం ఏంటంటే హరిదాసు నెత్తి మీద ఒకటి ఇట్లా గుమ్మడికాయ బుర్ర లాంటిది ఉంటుంది, ఆయన రాముడి పాటలు పాడుతూ ఉంటారు. అంటే ఆ విధంగా హరిదాసుని గురించి మనకి పరిచయం చేయటం, ఎప్పుడూ రామాయణం అని చెప్పడం. గొబ్బియల్లో అంటూ గొబ్బిళ్ళ పాటలు, బీదసాదలకు దాన ధర్మాలు, పితృదేవతలను స్మరిస్తూ పూజలు, సూర్యునికి అర్ఘ్యము, పాయసము, నైవేద్యం, బుడబుక్కల వాని డమరుకం, గంగిరెద్దుల బసవన్న దగ్గర కూడా ఒక మాట వినపడుతూ ఉంటుంది. ఎవరన్నా చెప్పిన పని ఇది మంచిదా కాదా అని కాకుండా చేస్తామని ఊ అని తలుపుతూ ఏంటి గంగిరెద్దులాగా తలుపుతున్నావు అంటారు. అంటే ఆ గంగిరెద్దుకు యజమాని మాటలన్నీ నేర్పించి పట్టుకొస్తాడనమాట. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ పట్టుకొస్తాడు. వీళ్ళు ఆ గంగిరెద్దుల్లో తెచ్చినటువంటి వాళ్ళకి ఏదో బట్టలు అవి ఇవి బహుమానంగా ఇస్తారు. ఈ విధంగా సాంప్రదాయబద్ధంగా వైభవంగా సంక్రాంతి పండుగను అందరూ జరుపుకోవాలని ఆకర్షిద్దాం. శుచిగా రుచిగా పిండి వంటలు తయారు చేసుకొని తినండి. మంచిగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలని మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.